వెంకటాచలం మండలం చవటపాలెంలో ట్రాక్టర్లు ఆపి 200 రూపాయల చొప్పున వసూలు చేస్తున్నారని వైసీపీ నేత కాకాని గోవర్ధన్ రెడ్డి చేసిన ఆరోపణలపై గ్రామస్తులు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. మా పెద్దాయన వెంకయ్యనాయుడు చొరవతో చవటపాలెం గ్రామానికి ఎన్సీఈఆర్టీ వచ్చిందని, జాతీయ స్థాయి విద్యాసంస్థ కోసం మా భూములు త్యాగం చేశామని గ్రామస్తులు అన్నారు. ఇప్పుడు స్థానికులకు ఏం అవకాశం కల్పించడం లేదని, ఇసుక ట్రాక్టర్లు ఆపితే డబ్బులు వసూలు చేస్తున్నామని ఆరోపిస్తున్నారని అన్నారు. ఎంతో విలువైన భూములు ఇచ్చిన మేము 100 రూపాయలకి 200 రూపాయలకి కకృతి పడతామనుకోవడం మీ దిగజారుడుతనమని అన్నారు. గ్రామస్తుల తరఫున నిలబడిన సతీష్పై వీడియో తీసి నీచమైన ఆరోపణలు చేయడం సిగ్గుచేటన్నారు. మా ఊళ్ళో రైతులకు 20 నుండి 30 ట్రాక్టర్లు ఉన్నాయని, అవి ఇసుక తోలడానికి మా ట్రాక్టర్లు పనికిరావా అని ప్రశ్నించారు. నా పేరు సుబ్రహ్మణ్యం, మాది చౌటపాలెం. మన ఉపరాష్ట్రపతి వెంకయ్యనాయుడు గారు మా గ్రామం కోసం ఇందులో యూనివర్సిటీ తీసుకొచ్చి మన గ్రామంలో శాంక్షన్ చేశారు. మా పొలాలన్నీ ఒక కాలేజ్ కోసం, ఎడ్యుకేషన్ కోసం మేము ఇచ్చాము. ఎక్కడి నుంచో టార్డర్లు తీసుకొస్తున్నారు. ఎడ్యుకేషన్ పర్సన్స్ ఎంతమంది ఉన్నారు ఊళ్ళో? బీటెక్ చేసిన వాళ్ళు ఉన్నారు, సివిల్ చేసిన వాళ్ళు ఉన్నారు, ఇంటర్మీడియట్ వాళ్ళు ఉన్నారు, డిగ్రీ వాళ్ళందరూ ఉంటారు. ఒకరు కూడా ఇక్కడ వసతి కల్పించట్లేదు. ఎవరూరో వచ్చి బయట నుంచి చేస్తున్నారు, పోతున్నారు. ఇక్కడ ఇసుక వస్తూ ఉన్నాయి ట్రాక్టర్లు. ఊళ్ళో రైతులు, మామూలు లేబర్లు, ఊళ్ళోళ్ళు ఉన్నారు, రైతులు ఉన్నారు, అందరూ ఉన్నారు. టార్డర్లు ఒక్కడు కూడా ఎక్కడో టార్డర్లు వచ్చి ఇక్కడ తిరిగేది ఏంది? ఊళ్ళో 20-30 టార్డర్లు ఉన్నాయి. ఐదులతో చేయించుకోవచ్చు కదా, వీళ్ళు బాగుపడతారు కదా. మేము ఎందుకు ఇచ్చే పొలాలు ఇక్కడ? మాకేదైనా వసతి కల్పిస్తారనే కదా ఇక్కడ మేము ఇచ్చిన పొలాలు. మేము ఎందుకు ఇస్తాము? మాకేదైనా భవిష్యత్తు ఏమైనా ఉంటుందని కదా. ఎందుకు చేయాలా ఇలాంటి బయట నుంచి తీసుకొచ్చి రాజకీయాలు ఎన్ని ఏంది? వైసీపీ వాళ్ళు ఇక్కడికి వచ్చి రాజకీయం చేసేది ఏంది? అసలు వాళ్ళకి వీళ్ళకి సంబంధం ఏంది? రాజకీయానికి సంబంధం ఏంది నేను అడుగుతున్నాను. రాజకీయం ఏంది ఇక్కడ కలిపేది? వైసీపీ వాళ్ళు వచ్చి ఇక్కడ వచ్చి టాటర్ తిప్పేది ఏంది? దేనికి తిప్పాలి? ఇక్కడ అవసరం ఉంది మా ఒక్కరు లేవా టాటర్లా? ఒక్కొక్కరి కాడ ఒక్కో టాటర్ ఉంది, తిప్పచ్చు కదా. ఏంది వాళ్ళు లంచాలు తీసుకునేది, ఒకరు డబ్బులు ఇచ్చుకునేది? అంటే ఇదేమన్నా 100 రూపాయలు 200 రూపాయలు పాల్పడుతున్నారు ఇక్కడ. మేము అందరూ దానికోసం ఇచ్చాం ఇక్కడ పొలాలు. దేనికి ఇచ్చాం మేము? మాకు భవిష్యత్తులో మా పిల్లలు వీళ్ళంతా ఎడ్యుకేషన్ పర్సన్స్, వీళ్ళంతా వెనకాలంతా పిల్లలంతా ఎడ్యుకేషన్ పర్సన్స్. ఒక్కొక్కరు డిగ్రీ చదివి ఉండరు, బీటెక్ సివిల్ ఇంజనీర్లు ఉండరు. వీళ్ళందరికీ లేనిది బయట వాళ్ళు ఎందుకు వచ్చి ఇక్కడ చేసే జాబ్లు? ఈ కాంట్రాక్ట్ బేస్ మీద పనులు కూడా మాకు కూడా కలిపింది. దానికి దేనికి? ఇక్కడ ఇవ్వటం మేము పొలాలు ఇచ్చి మా పొలాల్లో ఎందుకు గవర్నమెంట్ ఇచ్చి వాళ్ళే తీసుకున్నారు. మళ్ళీ దేనికి ఎన్ని చేయడం అవసరం ఏముంది నేను అడుగుతున్నాను. మా ఊరు నాయకుడు గారు ఈయన వచ్చి ఎక్కడైంది టాటలు తిరిగేది, మీరు ఊరు తిరిగి అడిగాడు. దానికోసం 100 రూపాయలు ఈయనకేమి అవసరం ఏముంది? మా లాంటి పేదల కోసం ఈయన ఆపాడు. మా కోసం ఏదో పనులు కల్పిస్తారని చెప్పి ఈయన ఆపి టాటలు ఏందే మీ ఇక్కడ తిరిగేది, ఇక్కడ ఉన్నాయి కదా టాటర్ వీళ్ళు తిరగాల కోసం ఆపాడు. దానికి 100-200 కోసం పాల్పడతాడు ఈయన. ఎట్టాడతారు ఆ క్వశ్చన్లు? ఎట్ట పెడతారు? అది అలాంటి వీడియోలు ఎట్ట పెడతారని అంతా వాళ్ళు ఇష్టమా? నోటికి వస్తే నోటికి ఏం మాట్లాడుస్తా మాట్లాడేదన్నా? మనిషి కూడా తింటరా, గడ్డి తింటలేదు కదా కూడా. సరే. విశ్వసాయి ఎడ్యుకేషనల్ సొసైటీ వారి విశ్వసాయి జేఈఈ టాపర్ ప్రోగ్రామ్ ఎన్ఐటి లేదా ఐఐటిలో సీట్ సాధించడమే మీ లక్ష్యమైతే ఆ లక్ష్యాన్ని మీకు మరింత చేరువ చేస్తుంది విశ్వసాయి జేఈఈ స్టార్స్ ఈలైట్ బ్యాచ్. ద సేలియంట్ ఫీచర్స్ ఆఫ్ జేఈఈ స్టార్స్ ఈలైట్ బ్యాచ్. కేవలం 36 మంది విద్యార్థులు కలిగిన లిమిటెడ్ బ్యాచ్ ద్వారా ప్రతి విద్యార్థి మీద ప్రత్యేకమైన శ్రద్ధ. ఎందరో విద్యార్థులని ఐఐటి ర్యాంకర్స్ గా మార్చిన మా అనుభవజ్ఞులైన ఉపాధ్యాయ బృందం, నిపుణులచే ప్రిపేర్ చేయబడిన విశ్వసాయి యూనిక్ స్టడీ మెటీరియల్ మరియు ప్రతి విద్యార్థికి ప్రత్యేకమైన డౌట్ క్లియరింగ్ సెషన్స్. మ్యాథ్స్, ఫిజిక్స్, కెమిస్ట్రీలలో 10,000కు పైగా ప్రాక్టీస్ ప్రాబ్లమ్స్ తో స్టెప్ బై స్టెప్ సాల్వేషన్, క్విక్ ప్రాబ్లమ్ సాల్వింగ్, రివిజన్ బుక్లెట్, ఫుల్ లెంత్ జేఈఈ అడ్వాన్స్డ్ మాక్ టెస్ట్. 2025-26 సంవత్సరానికి గాను విశ్వసాయి వారి జేఈఈ స్టార్స్ ఇలైట్ బ్యాచ్ లో చేరండి. విశ్వసాయి అంటేనే తల్లిదండ్రుల నమ్మకం, విద్యార్థుల విజయం. విశ్వసాయి ఎడ్యుకేషనల్ సొసైటీ, నెల్లూరు, తిరుపతి.